స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన మరొక కార్మికుడు మృత్యువాత పడ్డాడు. గంగవరంకు చెందిన పైడిరాజు బి షిఫ్ట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 95% గాయాల పాలైన అతన్ని విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే 95% తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తొలి దశ నుంచి కూడా భావించిన పరిస్థితి. ఈ దశలో ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందడంతో అతని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించిన పరిస్థితి. అయితే వాస్తవానికి పైడిరాజు వ్యవహారం అంటే చాలా మంది గాయపడ్డారు. అయితే పైడిరాజు గాయపడిన తీరు మాత్రం ఇప్పుడు నెట్టంటే వైరల్ గా మారిన పరిస్థితి. అతన్ని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో కుటుంబానికి సంబంధించి ఒక ఆడిన మాటలు ఒక రకంగా ఆవేదన కలిగిస్తున్నాయి. పైడిరాజు అతను ఫోన్ లో తీవ్రంగా గాయపడిన దశలో ఫోన్ లో స్నేహితులతో ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది. వర్మ జాగ్రత్త, తమ్ముడు అల్లరి చేసిన కోప్పడకు, అలాగే అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఈ మాటలు ఇప్పుడు అన్ని చోట్ల కూడా వైరల్ గా అయిన పరిస్థితి. ఈ దశలో ఆయన మృత్యువాత పడడంతో మరింత ఆవేదన కలిగిస్తుంది. గంగవరం ప్రాంతానికి చెందిన పైడిరాజు గత కొన్నేళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. ఈ దశలో ఆయన మృత్యువాత పడడంతో ఇప్పుడు గంగవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించడమే కాకుండా పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలోనే మొత్తం 8 మంది మృత్యువాత పడగా తీవ్రంగా సూరిబాబు అలాగే పైడిరాజు కూడా 95% కాలిన గాయాలు పాలయ్యారు. వారిలో ఈరోజు పైడిరాజు మృత్యువాత పడడంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరిందని మనం చెప్పవచ్చు.